అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దశరథ మహారాజు ప్రజలను రాముడే ఎందుకు రాజుగా కావాలని ఎదురు అడుగుతున్నాడు. అందుకు అక్కడ ఉన్న వారంతా ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్రేమ అంటే తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడటం అని అర్థం. ప్రజలకు ఏదన్నా కష్టం వచ్చిపోయినా కానీ రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకొని బాధపడుతూనే ఉంటాడు. అసలు ఏమీ తెలియనటువంటి జానపదులు, స్త్రీలు, పిల్లలు, రాముడికి ఏమీ కానటువంటి వాళ్ళు రోజు గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన మమ్మల్ని చక్కగా చూడాలి, ఆయన సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తుంటారు. అందుకని రాముడు మాకు రాజుగా కావాలి దశరథ అన్నారు అక్కడున్న వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళ మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు. ఈ చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంలో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు. తరువాత సుమంత్రుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు. వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయమన్నాడు. అప్పుడు వశిష్ఠుడు అక్కడున్న వాళ్ళను పిలిచి, మీరు రత్నాలను సిద్ధం చేయండి, అలాగే తెల్లటి వస్త్రాలను, పేలాలను, చతురంగ బలాలను, ఒక మంచి ఏనుగుని, తెల్లటి గొడుగును, చామరాన్ని, 100 కుంభాలని, బంగారు కొమ్ములున్న ఎద్దుని, పూర్తిగా ఉన్నటువంటి పులి చర్మాన్ని సిద్ధంగా చేసి వీటన్నిటినీ దశరథ మహారాజు గారి అగ్నిగృహంలో పెట్టండి. ద్వారాలన్నీ తోరణాలతో అలంకారం చేయండి. గంధం కలిపిన నీళ్లతో గడపలను కడగండి. ధూపం వేయండి. పాలు పెరుగుతో కలిపి ఉన్న అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టండి. ప్రతి ఇంటి మీద పతాకాలు ఎగరవేయండి. నాటకాలు వేసే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని సిద్ధం చేయండి. వేశ్యలు అలంకరించుకొని రావాలి. వాళ్ళు అంతఃపురంలో 2వ కక్ష వరకే వచ్చి అక్కడ నిరీక్షించాలి. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించండి, అభిషేకాలు చేయించండి. పొడవైన కత్తులు పెట్టుకున్న వీరుల్ని సిద్ధం చేయండి అని అన్నాడు. సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకు తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు, నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకొని తన శిరస్సును దశరథుడి పాదాలకు తాకేటట్టుగా నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములన్నీ చూసిన దశరథుడు అద్దంలో తనని తాను చూసుకున్నట్లు ఉంది. అప్పుడు దశరథుడు, రామ, నా యొక్క శీలమును తెలుసుకున్న గొప్ప ధర్మము కలిగిన నిరంతరము నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలియనివి కావు ఈ విషయాలు. అయినా ఒకసారి విను. నువ్వు రాజువయ్యాక 2 వ్యసనాలు వస్తాయి. అవి మనల్ని నాశనం చేస్తాయి. కావున వాటిని దగ్గరకు రానియకుండా చూసుకో. ఆ 2 వ్యసనాలే కామము మరియు క్రోధము. కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది. జూదమాడుదామన్న బుద్ధి పుడుతుంది. పగటిపూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది. పరదూషణములను వేరొకరి దగ్గర కూర్చొని వినాలనిపిస్తుంది. పగటిపూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది. మద్యం తాగాలనిపిస్తుంది. పగటిపూట నృత్యము చూడాలనిపిస్తోంది. గీతములు విందామనిపిస్తోంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తోంది. సత్పురుషులను నిర్బంధించాలనిపిస్తోంది. కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది. ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తోంది. ఇతరులను గుణాలను దోషాలుగా చెప్పాలనిపిస్తోంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తోంది. అవతలి వారి మనస్సు బాధపడేటట్లు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతల వాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తోంది. రామ, నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను. కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి అన్నాడు దశరథుడు. అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుని పిలిచి రాముడిని మళ్ళీ తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు, రామ, నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు. ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. ఎన్నో యజ్ఞాలు చేశాను. పితృరుణం, దేవతారుణం, ఋషి రుణం, ఇలా అన్ని రుణాలు తీర్చుకున్నాను. నేను చేయవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే. మీరు ఎందుకంత తొందరపడుతున్నారు అని అడుగుతావేమో. నాకు పీడకలలు వస్తున్నాయి, ఉల్కలు పడుతున్నాయి. ఈ శరీరం పడిపోతుందని
నేను బెంగపడటం లేదు. ప్రజలు దిక్కులేని వారు కాకూడదు. అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మారిపోకముందే చేసేయని. భరతుడు చాలా మంచివాడు. ఇప్పుడు తన మేనమామ అయిన యుధాజిత్ దగ్గర ఉన్నాడు. భరతుడు రాకముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను. సీతమ్మతో కలిసి దేవతలను ప్రార్థించి దర్భల గడ్డి మీద పడుకో అని చెప్పి పంపించాడు. దశరథుడు సుమిత్రను చేసుకున్న పిల్లలు పుట్టలేదు కాబట్టి యవ్వనంలో ఉన్న సౌందర్యరాశి అన్ని విద్యలు తెలిసిన కైకేయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయరాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయరాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాడు. రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యాదేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా ఆవిడ చాలా సంతోషపడింది. సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పారు. తరువాత రాముడు దేవతలకు హవిస్సులు ఇచ్చి మిగిలిన హవిస్సును తిన్నాడు. ఉపవాసం అంటే కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి కన్ను పడిపోనంత సాత్విక ఆహారం, శరీరం నిలబడటానికి కావలసినంత తిని ఆ ఓపికతో భగవతారాధన చేయటం ఉపవాసం. అన్నం తినడం మానేయటం ఉపవాసం కాదు. అయోధ్య నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది. ఆ అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ల ముందు కళ్ళాపు చల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతోందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవతలు లేకుండా పోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దగ్గరకు వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే 15 పక్కన 15 సున్నాలు పెడితే ఎంతో అంత. అప్పుడు అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రంలో పడవ వెళుతున్నప్పుడు నీళ్లను ఎలా చీల్చుకుని వెడుతుందో అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్య నుండి వెళ్ళాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో కుబ్జా అంటే గోని అయిన మందర పుట్టినప్పటి నుంచి కైకేయికి దాసిగా ఉన్నది. చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలను చూసిన మందర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెడుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మందర ఆమెతో, ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుందేంటి అని అడిగింది. అప్పుడు ఆ కౌసల్య దాసి, కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు, చూశావా అనింది. వెంటనే మందర కైకేయి దగ్గరకు వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికాల్పతం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంతర ఇలా చెప్పటం ప్రారంభించింది. నీకు నాశనం ప్రారంభమయ్యింది కైక. రాముడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా, చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతోంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకొని తనకు కావలసిన భోగాలను నీ వద్ద అనుభవిస్తూ ఏమీ తెలియని వాడిలా తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ నీకు పెద్ద మహోపకారం చేయడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చేయటం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించాడు. గమనించావా కైక అని అనింది మంతర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది. అయ్యో, అలా అంటావేంటి మంతర? నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా, మిగిలిన వారిని పెనతలులుగా ఎన్నడూ చూడలేదు.
అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది? ఎంత గొప్ప శుభవార్త తెచ్చావో, ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంతర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది, మూర్ఖురాలా, నేను చెప్పింది నీకు అర్థం అవడం లేదు. అందుచేత నువ్వు పాముని కౌగిలించుకొని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ్య పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అని అనింది. చేసుకొని అందులో తప్పేముంది? రాముడి పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు అని కైకేయ అనింది.